తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. తన కెరియర్ లో తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు సూర్య. ఆ సినిమా పేరు విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పటికే సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ ఇప్పుడు సూర్యతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏంటా న్యూస్? ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, ఎందుకు ఈ సినిమాపై ఇంత హైప్ ఉంది అన్ని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గజని, సింగం, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పటి వరకు సూర్య ఎక్కువగా తమిళ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు అలరించాడు. కానీ ఇప్పుడు మొదటిసారిగా నేరుగా తెలుగు ప్రేక్షకుల కోసం పూర్తి స్థాయి తెలుగు సినిమా చేస్తున్నాడు. అందుకే విశ్వనాథ్ అండ్ సన్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు స్ట్రాంగ్ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కుతున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ చూస్తేనే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండబోతుందని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి సినిమా రిలీజ్ డేట్ పైనే ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను 2026 ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే హాలిడే ఉండటంతో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే ఆ సమయంలో పెద్ద సినిమాల పోటీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన నటిస్తోంది యంగ్ హీరోయిన్ మమితా బైజు. ప్రేమలో సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న మమిత ఇప్పుడు సూర్యతో జోడీ కడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సౌత్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన రాధికా శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ కాస్టింగ్ చూస్తుంటే సినిమా ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రతి పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన సినిమాల్లో ఎమోషన్ తో పాటు కమర్షియల్ టచ్ కూడా బాగా ఉంటుంది. సార్ సినిమాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను చూపించిన విధానం, లక్కీ భాస్కర్ లో మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చూపించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సూర్య లాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోతో వెంకీ సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కథలో బలమైన భావోద్వేగాలు ఉండబోతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే సూర్య ఇమేజ్ కు తగ్గట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ సీన్స్ కూడా ఉండబోతున్నాయట. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు జీవి ప్రకాష్ కుమార్. మ్యూజిక్ అంటేనే ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ఎమోషనల్ సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ల నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతుందని తెలుస్తోంది. సూర్య తెలుగు మూవీ డైరెక్టర్ చేస్తున్నాడనే విషయం తెలిసినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. తెలుగు ప్రేక్షకులకు సూర్యపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన సినిమాల్లో ఉండే ఎమోషన్, యాక్టింగ్, డెడికేషన్ అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు తెలుగు నేటివిటీతో సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ చర్చ జరుగుతోంది. సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు? ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.